నమస్తే మామ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర లయన్స్. ఈరోజు అయితే మనము రామచంద్రాపురం మండలం అనుపల్లి గ్రామంకి అయితే వచ్చేసాము. ఇక్కడ గంగమ్మ తల్లి జాతర అయితే జరుపుతున్నారు. ఒక 30 సంవత్సరాల తర్వాత అయితే ఈ జాతర జరుపుతున్నారు మామ. ఎలా చేస్తున్నారు మీకు చూపిస్తాను చూడండి మామ. ఇదైతే రాగలరాయి మామ. దీంట్లో ఒక కత్తి ప్లస్ ఒక నిమ్మకాయ ఉంటుంది మామ. నిమ్మకాయలో కత్తి గుచ్చి అట్లే పెడతారు మామ. ఈ రోజుల్లో కూడా గంగమ్మ తల్లి శక్తులు ఉన్నాయంటే ఇదొక ఎగ్జాంపుల్ మామ. చూడాలంటే చూడండి మామ, రాగలరాయికి ఏమీ లేదు మామ. ఒక పాతకాలపు కత్తి మామ. కత్తి గుచ్చి కడుతున్నారు మామ. ఇదైతే ఒక కుండ మామ. దాంట్లో ఏం వేస్తారో కూడా మనకు తెలియదు. దాంట్లో కూడా జస్ట్ ఒక కత్తి పెట్టి అలాగే కడుతున్నారు మామ. అది ఎలా నిలుస్తుందో మీరే చూడండి మామ. దీని తర్వాత కార్యక్రమం వచ్చి దేవుణ్ణి ఊరేగింపించడం మామ. దేవుణ్ణి అంతా ఊరు మొత్తం ఊరేగింపిస్తారు మామ సత్రంలో. తర్వాత ముఖ్యమైన కార్యక్రమం వచ్చి దున్నపోతుని నరకడం మామ. ఇది అయితే తరతరాలుగా వస్తున్న ఆచారం మామ. ప్రతి ఊర్లో గంగమ్మ తల్లి జాతర అంటే దున్నపోతు ఖచ్చితంగా నరుకుతారు మామ. చూడండి మామ ఎలా నరుకుతున్నారో. ఆ రక్తం అయితే ఎవరి మీద పడకూడదు మామ. ఇదైతే ఊరి ఆచారం మామ. ఆ రక్తం ఎవరి మీద పైన అయితే పడకూడదు మామ. కింద అయితే పర్లేదు, పైన ఎవరి మీద పడకూడదు మామ. ఆ రక్తం పడిందంటే 101 బిందెలు నీళ్లు పోస్తారు మామ. చూడండి మామ, అతను నరికాడు కాబట్టి అతనిపై నీళ్లు పోస్తున్నారు మామ. అక్కడ ఎవరు ఉన్నారో అందరిపైన నీళ్లు పోస్తారు మామ. ఇదైతే ఖచ్చితంగా నీళ్లు పోస్తారు మామ. ఎందుకంటే ఆ రక్తం ఎవరి మీద పడకూడదు మామ. ఆ గొంతులోనే పడాలి మామ. ఎవరి మీద పడితే ఏదో అపచారం అనేసి అప్పుడు పెద్దల కాలంలో ఒక చిన్న నమ్మకం అంతే మామ. ఎస్పెషల్లీ చెప్పాలంటే అసలు ఆ దున్నపోతుని నరికే చోట బయట ఊరు వాళ్ళు అసలు ఎవరు ఉండకూడదు మామ. ఎందుకంటే ఆ రక్తం బయట ఊరు వాళ్ళ మీద అసలు ముఖ్యంగా అసలు ఎవరి మీద పడకూడదు. దున్నపోతుని నరికిన వెంటనే చూడండి మామ, ఆ కొయ్యిని వాళ్ళే తీస్తారు మామ. అది ఖచ్చితంగా తీసి పక్కన పెట్టేవాళ్ళంటే అది కూడా ఒక ఆచారం అంట. తీసి పక్కన పెట్టేస్తారు మామ. అప్పటికప్పుడే ఆ కొయ్యిని నరుకుని వెంటనే తీసి పక్కకు పెట్టేస్తారు మామ. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరి మీద నీళ్ళు పోస్తారు మామ. ఆ కత్తితో దున్నపోతుని నరికాడు కాబట్టి ఆ కత్తి పైకి ఎత్తారు మామ. చూడండి మామ, ఇదైతే దున్నపోతి కుడి కాలు సగం కాలు నరికి దున్నపోతి తల నోట్లో పెడతారు మామ. అది పెట్టాలంట ఆ మాతో గంగమ్మ తల్లికి. ఇదైతే బల్లి పిల్ల మామ. బల్లి పిల్ల రక్తాన్ని అన్నంలో కలిపి దాన్ని బల్లి కూడా అంటారు మామ. ఇట్లా ఒళ్ళు మీద పేగులు చుట్టుకొని ఆ బల్లికొడుని ఊరేగింపించి ఊరంతా చల్లుతారు మామ. ఎందుకంటే ఊరికి మంచి జరగాలనేసి. దాని తర్వాత వచ్చి ఆ దున్నపోతుని నరికిన ఒక ఆయన గంగమ్మని అయితే తిట్టడం జరుగుతుంది. ఈ తిట్టి ఖచ్చితంగా చేయాలంట. ఎలా తిడుతున్నారో మీకు వినిపిస్తాను, వినండి మామ. గంగమ్మ నిన్నే మళ్ళీ చూసి గంగమ్మ నీ సొగులు చూసేన గంగమ్మ కుమ్మరోలు పెట్టినారే గంగమ్మ మనసేమని లేదే గంగమ్మ ఏమో చేసేదమ్మ గంగమ్మ ఎట్లా చెప్పేదమ్మ గంగమ్మ బుధవారం సాయంత్రం గంగమ్మ పోతావే గంగమ్మ మాకేమి చెప్తావే గంగమ్మ సాగలోనికి చెప్పినవి గంగమ్మ కుమ్మరైన చేసినవే గంగమ్మ లడ్డు ఉన్నట్టుండదు గంగమ్మ ఎట్లా చెప్పేదమ్మ గంగమ్మ ఏమో చెప్పేదమ్మ గంగమ్మ మా తల్లి గంగమ్మ యాడ ఉండవమ్మ నా తల్లి. దీని తర్వాత అయితే చిన్న ప్రోగ్రాము గబ్బియలు తట్టడం అయితే జరిగింది మా ఊర్లో. సో ఇది మా ఊరి నడి ఇది గంగమ్మ తల్లి జాతర అయితే మీకు అంతా చూపించాను. ఈ గంగమ్మ తల్లి జాతర క్రెడిట్ మొత్తం అనుపల్లి యూత్దే మామ. ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే ఈ వీడియోకి లైక్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ మామ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.